అవుట్ ఆఫ్ 100 మీరు యాక్చువల్‌గా ఏ క్యాన్సర్స్‌కి ఎక్కువ వైద్యం అందిస్తారు యాక్చువల్లీ? ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపించేవి. ఓకే. ఎంఎన్‌జేలో ఉన్నప్పుడు సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉండేవి. తర్వాత ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్‌కొచ్చాక ఎక్కువగా కూడాను ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, తర్వాత ఈ సార్కోమాస్, ఆ తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్, సర్వైకల్ క్యాన్సర్ ఎప్పుడో ఒకటి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ యూజువల్గా కొంచెం పూర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు యూజువల్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోవాలని, ఎందుకంటే ఆరోగ్యశ్రీ అవన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్లో తీసుకోరు కాబట్టి వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఉంటారు. సో మాకు సర్వైకల్ క్యాన్సర్ లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కొంచెం అఫ్లూయెంట్ ఇది, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో యంగ్ పేషెంట్స్లో కూడాను ఎక్కువ చూస్తూ ఉంటాను. 20s, 30s ఇట్లాంటి ఏజ్లో కూడాను కనిపిస్తున్నాయి. సో వీళ్ళందరూ కూడా ఎక్కువ కార్పొరేట్కి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇన్సూరెన్స్లు అవి ఉంటాయి. ఆ తర్వాత హెడ్ అండ్ నెక్ ఈ మధ్య కాలంలో ఈ పాను, గుట్కా ఇవన్నీ ఎక్కువ తింటూ ఉన్నారు యంగ్ మేల్స్ ఎక్కువగా. సో వాళ్ళకి ఈ బక్కల్ మ్యూకస్ అంటే చీక్కి సంబంధించిన, చెంపకి సంబంధించిన క్యాన్సర్స్ కానీ, లేకపోతే థ్రోట్కి సంబంధించిన క్యాన్సర్స్ కానీ ఇవి కూడాను ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అండ్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడాను సో బ్రెయిన్ ట్యూమర్స్లో అన్ని క్యాన్సర్సే ఉండాలని లేదు. కొన్ని నార్మల్గా, అంటే మనకు చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ ఏవైతే ఉంటాయో, అంటే శ్వానోమాస్ అనేసి అంటాం, అలాంటివి బ్రెయిన్లో కూడాను వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నార్మల్గా అయితే ఇవి మననేం చేయదు, కానీ బ్రెయిన్లో ఉన్నవి మెల్లిగా పెరిగింది అని అనుకోండి, క్రిటికల్ స్ట్రక్చర్ని తాకుతూ ఉంటే కనుక మనకు బ్రెయిన్కి సంబంధించిన సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సపోజ్ ఈ ఇయర్ దగ్గర ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో వాళ్ళకి ఎప్పుడు కూడా టెన్నిటస్ అనేసి, అంటే ఒక రకమైన చెవులు గుయ్యి అనేసి సౌండ్ రావటం కానీ, లేకపోతే కనుక హెడేక్ రావటం కానీ, లేకపోతే నడుస్తూ ఉంటే కనుక ఒక సైడ్కి పడిపోవడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడాను కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పేషెంట్స్కి కూడాను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. సో మన హాస్పిటల్లో మ్యాక్సిమం బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువ చూస్తూ ఉన్నాను, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తూ ఉన్నాను, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తూ ఉన్నాను. ఈ 3 టైప్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.